వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని జ్యోతినగర్లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు వేకువజామునే ఆలయానికి విచ్చేసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిషోర్ మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నేడు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అయితే స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవతో మాల సేవ అర్చన చేసి విశేష అలంకరణ చేసి ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారం గుండా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేశవేదం, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, ఉపాధ్యక్షులు గడ్డం సింగవ్వ గౌడ్, లీగల్ అడ్వైజర్ చక్రరాజ్, సురేందర్ కుమార్, సంయుక్త కార్యదర్శులు పి వెంకట్రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి పరంధాములు, కోశాధికారి పి నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గురుదత్త, వై రామచంద్రారెడ్డి, కె రత్నాకర్ రెడ్డి, ఎం దామోదర్, వి మల్లారెడ్డి బాధ్యతలతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జ్యోతినగర్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత నెల రోజులుగా ధనుర్మాస కార్యక్రమోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి 3:30 గంటలకు సుప్రభాత సేవ, తోమాల, కొలువు, తదనంతరం స్వామివారికి విశేష అర్చన అనంతరం సేవాకాలం ప్రారంభమై ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ ప్రజలు మరియు కాలనీవాసులందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారని తెలియపరుస్తూ ఉన్నారు.